హలో ఎల్వోరియన్స్, వెల్కమ్ టు ఎల్వోరలు. ఇవాళ మనం లక్షద్వీప్ ఐలాండ్స్ గురించి చెప్పుకోబోతున్నాము. లక్షద్వీప్ ఐలాండ్స్ మనకి ఎంతో ముఖ్యమైనటువంటి ఐలాండ్స్ అవి. ఇదేంటంటే ఒక యూనియన్ టెరిటరీ అనమాట. మొత్తం ఇవి 36 గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అని ఉంటాయి. ఇవన్నీ కూడా అరేబియన్ సీలో ఉంటాయన్నమాట. ఇక్కడ ఉండేటువంటి ల్యాండ్ అంతా కూడా చాలా ఫ్లాట్గా ఉంటుంది, అలా శాండీగా ఉంటుందన్నమాట. ఇవి ఏంటంటే ఇక్కడంతా కూడా కోరల్ డిపాజిట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఇక్కడ హిల్స్ కానీ, కొండలు కానీ, నదులు కానీ ఏమి ఉండవు అనమాట. కవరత్తి అనేది దాని యొక్క క్యాపిటల్. ఇక్కడ ముఖ్యమైన పంటలు వచ్చేసి కోకోనట్, జాక్ ఫ్రూట్, బనానా అండ్ లెమన్ అనమాట. వీటిని బాగా పండిస్తారు. అలాగే ఇక్కడ చూసుకుంటే ఒక 10 ఐలాండ్స్ మాత్రమే ఇన్హాబిటెడ్, అంటే అక్కడ పర్మనెంట్గా ప్రజలు ఉండేటువంటి నివాసాలు కానీ, స్కూల్స్, ఫెసిలిటీస్ కానివ్వండి అన్నీ ఉంటాయి. ఈ 10 ఐలాండ్సే ఇన్హాబిటెడ్ అనమాట. మిగిలినవి అక్కడ ఎవరో ప్రజలు నివాసం అనేది ఉండదన్నమాట. నార్మల్గా ఎప్పుడైనా చూడడానికి వెళ్ళొచ్చు, అలా ఉంటుంది. కానీ పర్మనెంట్గా అక్కడ ఎవరు రెసిడెంట్గా అయితే ఉండరు అనమాట. ఇక్కడ ఎక్కువ పాపులేషన్ వచ్చేసి ముస్లిమ్స్ ఎక్కువ ఉంటుంటారు. అండ్ వాళ్ళు ఎక్కువగా మలయాళం మాట్లాడుతూ ఉంటారనమాట అక్కడ ప్రాంతంలో. అండ్ క్లైమేట్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఎలా అయితే అండమాన్ నికోబార్లో క్లైమేట్ ఉంటుందో అదే విధంగా ఉంటుందన్నమాట. ఎక్కువగా లగూన్స్ అనేవి ఉంటూ ఉంటాయి. చాలా స్వచ్ఛమైన నీరు ఉంటుందన్నమాట. ఈ కోరల్ రీఫ్స్ ఫామ్ అవుతాయి కదా, ఈ పగడపు దిబ్బలు అనేటివి పెద్ద పెద్ద అలలు ఈ ద్వీపం వైపు రాకుండా అడ్డుకుంటూ ఉంటాయి. ఈ కోరల్ రీఫ్స్కి అలాగే ఈ ద్వీపానికి, పగడపు దిబ్బలకి ద్వీపానికి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతంలో ఇవి లగూన్స్ అనేవి చిన్న వాటర్తో ఉండేటువంటి చిన్న చిన్నవి ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. వాటిని లగూన్స్ అంటారు. మంచి బ్లూ కలర్లో ఉండి చాలా స్వచ్ఛమైన నీరు అనేది అందులో ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ ఫార్మింగ్ అండ్ ఫిషింగ్ అనేవి వీళ్ళ యొక్క మెయిన్ ఆక్యుపేషన్స్ అనమాట. ఇక్కడ ఫేమస్గా ఉన్నటువంటి సిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ ఐలాండ్కి సంబంధించి అవి ఇతర ఇండియాలో ఉన్న ఇతర సిటీస్కి ఎయిర్వే ద్వారా, అలాగే సీ రూట్స్ ద్వారా కూడా మార్గాలు అనేవి ఉన్నాయన్నమాట. లింక్ అనేది ఉంది వాటికి. అండ్ ఇప్పుడు మనం లక్షద్వీప్ ఐలాండ్స్ ఎందుకు అక్కడ ఇసుక వైట్గా ఉంటుంది అంటే అక్కడ పాలిప్స్ అనేటువంటి చిన్న సముద్ర జీవులు ఉంటాయన్నమాట. ఆ పాలిప్స్ అనేవి చనిపోయినప్పుడు వాటికి స్కెలిటన్లో ఉంటుందన్నమాట. అదేంటంటే చనిపోయినప్పుడు ఆ లోపల ఉన్నటువంటి మృదువైన ఆ శరీరం అనేది పోతుంది. ఈ స్కెలిటన్ గట్టిగా ఉన్నటువంటివి అలా ఫామ్ అయిపోయి అందులోంచి వేరొకటి పుట్టుకొచ్చి అలాగ అదంతా కూడా చాలా ఎక్కువగా ఫామ్ అయిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే పెద్ద పెద్ద అలలు కానీ అవన్నీ తాకినప్పుడు వాటిని అవి విరిగిపోతాయి అన్నమాట. అలా ఫామ్ అయినటువంటి అవి అలాగా వైట్ కలర్లో ఫామ్ అవుతాయి అన్నమాట. అదే మనకి లక్షద్వీప్లో కనిపించేటువంటి వైట్ కలర్ శాండ్.